వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని డిచ్పల్లి రేషన్ డీలర్లు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పేద బడుగు వర్గాల వారి కళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సాకారమైందని ఆయన అన్నారు. అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా నేడు డిచ్పల్లి మండలంలోని 2370 మందికి నూతనంగా బియ్యం కార్డుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. పేదలకు ప్రతి కుటుంబానికి బియ్యం కార్డే ప్రామాణికంగా ఉంటుందని, బియ్యం కార్డు ఉన్నవారికి ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని, ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీ స్కీములు అనగా ఉచిత కరెంటు గాని, సబ్సిడీ గాని, ఉచిత బస్సు సౌకర్యం గాని, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ఇలా ఎన్నో పథకాలు రేషన్ కార్డు ఉన్నవారికి లభిస్తాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో పథకాలను పేదవారికి ఇచ్చిందని ఆయన అన్నారు. చేపడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రభుత్వ స్కీములే స్థానిక సంస్థల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయంతో గెలిపించుకుంటారని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 23,172 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, డెలిగేట్ శంకర్ గౌడ్లు, లబ్ధిదారులు, పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. ఎంతమంది కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోలు, ఇద్దరు ఉంటే 12 కిలోలు, 6 ఉంటే 30 కిలోలు, ఇలా యూనిట్ వారిగా మన 6 కిలోల బియ్యం మనం రైతులకు బోనస్ ఇచ్చి పంట పండించి మన బియ్యాన్ని మనం ఇలా పేదవారికి అందిస్తా ఉన్నాం. పేదవారికి ఒక కళ ఉంటే సన్న బియ్యం తినాలి, మా పిల్లలు కూడా మేము కూడా సన్న బియ్యం తినాలి, మరి 3 పూటలు పెరిగినంత సన్న బియ్యంతో తినాలి, కట్టుకుండా భోజనం చేయాలనే ఆలోచన పేదవాడికి ఉన్నప్పుడు ఆ కళ నిజం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు రాని మనం సన్న బియ్యం ఇవ్వడం వల్ల దగ్గర 3,000 కోట్లు అడిషనల్ మనకు బడ్జెట్ అవుతా ఉంది ప్రభుత్వానికి. కానీ డబ్బులు ప్రాబ్లం లేదు, ఎందుకంటే పేదల కడుపు నింపడమే ముఖ్యం కాబట్టి పేదల కన్నీళ్లు చూడడం మరి పేదల ముఖంలో మరి నవ్వులు చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు డబ్బు గురించి చూడకుండా ఒక్కొక్క కిలోకు 52 రూపాయలు పెట్టి మనకు కొని పేదవారికి సన్న బియ్యం ఇస్తూ ఉంటాం. ఇవాళ కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కూడా సన్న బియ్యం అందరూ కూడా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇవాళ ఇందిరామ ఇండ్లు అనేది మనం గతంలో మేము ఎలక్షన్ కంటే ముందు కూడా ఊళ్ళలో ఉంది, ఏ ఊళ్ళో చూసినా కానీ ఇందిరామ ఇండ్లు ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నికల కంటే ముందు వాగ్దానం చేసిన సందర్భంగా మరి ప్రతి పేదవానికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఏ ఒక్క కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినా దాఖలాలు లేవు. ఎవరైనా మరణించినా కానీ వాళ్ళను రిమూవల్ కానీ, మరి ఎవరైనా కొత్తగా జన్మించినా లేకుంటే పెళ్ళై అత్తగారింటికి పోయినా కానీ వాళ్ళని అడిషన్ చేసుకునే ఛాన్స్ లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగా ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, తర్వాత అడిషన్స్ డిలీషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ, కంటిన్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్హులైతే అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఈ రేషన్ కార్డుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ కార్డులు ఇవి. సో మీరు ఎక్కడైనా కానీ మీ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏరియాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు. తర్వాత దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ఆధారంగానే ప్రామాణికంగానే ఇస్తారు. కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఇప్పుడు పేదోళ్ళు కలగనటువంటి సన్న బియ్యము ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్కు 6 కిలోల చొప్పున నెలకు ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైంది. ఇది దేశంలో ఎక్కడ కూడా అమలు అవుతలేదు.
ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ మరి డిజిటలైజేషన్ అంటే రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడనే బియ్యం తీసుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు అట్లా లేకుండా ఎక్కడన్నా తీసుకోవచ్చు. మళ్ళీ అడిక్షన్స్ డిలీషన్స్కి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ సేవలు అని చెప్పి నేను మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి పేదవానికి నెలకు 6 కిలోలు చొప్పున మరి 52 రూపాయలు పెట్టి బియ్యం పంచుతూ ఉన్నాం. ఇది మరి తప్పకుండా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు.